మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే షేర్ చేయండి. ఆర్బీఐ ఎన్ఆర్ఐస్కి ఒక గిఫ్ట్ ఇచ్చింది. దీని వ్యాలిడిటీ టిల్ సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. యూజువల్గా ఎన్ఆర్ఐస్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. యూఎస్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 3.5% to 4% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇండియాలో ఎన్ఆర్ఈ ఎఫ్డి డిపాజిట్స్ చేస్తే మీకు అరౌండ్ 6 to 7% ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ సబ్జెక్ట్ టు రూపీ ఫ్లక్చుయేషన్ రిస్క్. సో ఇప్పుడు ఆర్బీఐ మనకు థర్డ్ ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేసింది, అదే ఎఫ్సిఎన్ఆర్బీ డిపాజిట్స్, ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ ఎప్పటి నుంచో ఇండియాలో ఉండేవి, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం చాలా తక్కువ ఉండేవి, అరౌండ్ 3.5% to 4% ఉండేవి. కానీ ఆర్బీఐ అనౌన్స్మెంట్ వల్ల సేమ్ డిపాజిట్స్ నుంచి మనకు 5.5% to 7% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందంటే, యూజువల్గా ఎఫ్సిఎన్ఆర్బీ డిపాజిట్స్లో కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిస్క్ ఉంటుంది. ఈ ఫ్లక్చుయేషన్ రిస్క్ని అవాయిడ్ చేయడానికి బ్యాంక్స్ అనేవి హెడ్జింగ్ చేస్తాయి. హెడ్జింగ్ ఈజ్ నథింగ్ బట్ కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిస్క్కి ఇన్సూరెన్స్ లాంటిది. ఈ రీసెంట్ అనౌన్స్మెంట్లో ఆర్బీఐ ఈ బ్యాంక్స్కి ఏవైతే హెడ్జింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దాన్ని రీఎంబర్స్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేసింది. ఇప్పుడు బ్యాంక్స్కి హెడ్జింగ్ కాస్ట్ సేవ్ అవుతుంది, దీన్ని ఎండ్ యూజర్కి పాస్ ఆన్ చేస్తాయి. దీనివల్ల అరౌండ్ 2 to 3% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎఫ్సిఎన్ఆర్బీ డిపాజిట్స్లో కంప్లీట్లీ మీ హోమ్ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే మీరు డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, డాలర్స్లోనే విత్డ్రా చేసుకుంటారు, కాబట్టి ₹0 రిస్క్ అండ్ 0 కరెన్సీ రిస్క్. అండ్ ఆల్సో దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ఇండియా. ఆర్బీఐ సేమ్ స్కీమ్ 2013లో కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు అరౌండ్ $34 billion విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో ఇండియాలో డిపాజిట్స్ వచ్చాయి. దట్ ఈస్ అరౌండ్ 12 to 13% ఆఫ్ ఓవరాల్ ఫారెన్ రిజర్వ్స్ అట్ దట్ టైమ్. Now you can imagine how big this could be. And remember that this option is only available till September 2026. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే ప్లీజ్ షేర్ దిస్ విత్ దెమ్.